హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చిలకలూరిపేటలో ఆర్కే బిల్డింగ్ టిక్కరింగ్ ఆటోకి ఎలా చేస్తారో మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, టిక్కరింగ్ వర్క్ ఇది క్యాబిన్ చేస్తున్నారు. క్యాబిన్ తర్వాత ఆటో బాడీ కట్టడం ఎలా మొత్తం చూడండి ఇక్కడ బాడీ కడుతున్నారు. ఆ బాడీ ఎట్టుందంటే మంచి బిల్డ్ క్వాలిటీ బాగుంది. చిలకలూరిపేటలో ఫేమస్ టిక్కరింగ్ వర్క్ అవుతుంది. ఏ బండి అయినా, చిన్న బండి, పెద్ద బండి, బడా దోస్త్, అశోక్ లేలాండ్ ప్రతి ఒక్కటి ఆడ మంచిగా చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఈ సగం బాడీ కట్టారు, మిగతాది కడుతూనే ఉన్నారు. బాడీ అయిపోయింది. ఇక చూడండి, ఫుల్ బాడీ, దీన్ని హైటెక్ బాడీ అంటారు ఫ్రెండ్స్. ఈ బాడీకి వచ్చేసి రేటు 33,000 రేటు అడిగారు కట్నీకి. సరే, మేము ఒప్పుకున్నాం, అంత ఇంత మాట్లాడదామన్నా కానీ తగ్గదండి, 33,000 అయితే ఓకే అన్నారు. చూడండి, ఫుల్ బాడీ మొత్తం అయిపోవడానికి, కంప్లీట్ కావడానికి వచ్చింది. ఇది అయిపోయాక వాటర్ వాష్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఫుల్ బాడీ మొత్తం కట్టినాక ఎట్టుందో ఇది బాడీ. ఈ బాడీకి అయితే 33,000 తీసుకోరు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి బండి వచ్చిన కాంచి పోయేదాకా. చూడండి, ఇది క్యాబిన్ కడుతున్నారు ఫ్రెండ్స్ పైన. కానీ మంచిగా ఉంది ఇక్కడ కట్టే విధానం అయితే. ప్రతి ఒక్కటి బాగుంది. ఇక ఇట్ట ఉంటుంది ఫ్రెండ్స్, మొత్తం బాడీ కట్టే విధానం ఇట్ట ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చూడండి ఎంత బాగుందో బాడీ. ఆటో కూడా మంచి కలర్ వచ్చింది. ఇది ఫ్రెండ్స్ మొత్తం టోటల్ బాడీ కట్టినాక ఇట్టుంటుంది. అది అయిపోయాక వాటర్ వాష్కి వచ్చినాం. వాటర్ వాష్ అయిపోయాక ఇది పెయింటింగ్ వేసే ముందు వాటర్ వాష్ చేయాలి, అందుకనే వాటర్ వాష్ వచ్చినాం. కాకపోతే ఆ రోజు చీకటైందని వాటర్ వాష్ చేయించి షెడ్లో పెట్టి మేము యాడ స్టే చేయాలంటే రూమ్ తీసుకున్నాం. రూమ్లో స్టే చేసినాం. ఆ రూమ్ కూడా బాగానే ఉంది, కానీ కొద్దిగా ఏమన్నా అన్కంఫర్టబుల్గా ఉంది ఆ రూమ్ అయిపోయాక ఈ టిక్కరింగ్ వర్క్ కాడికి వచ్చాం. ఇక్కడ టాప్ సీలింగ్, ఆటోకి టాప్ సీలింగ్ కూడా ఆన్నే చేస్తారు టిక్కరింగ్ వర్క్ అనే. అందుకనే చూడండి, సీటు కలర్ అయితేంది, మేము ఇష్టపూర్తిగా ఎంచుకున్న కలర్స్ అవి, డిజైన్ అయితేంది ప్రతి ఒక్కటి ఇట్టుంటుంది. ఆటో మక్కు పూసి వదిలేసారు. చూడండి, కలర్ వేసే ముందు మక్కు వేస్తారు, ఎందుకంటే కలర్ ఊడకుండా. టిక్కరింగ్ వర్క్ చూడండి, అదంతా మక్కు. మా బండితో పాటు అక్కడ పెద్ద బండ్లు చెప్పినగా, పెద్ద బండ్లు కూడా వస్తాయని అక్కడ చూడండి టాటా ఏసీకి పెయింటింగ్ వేస్తారు. కానీ పెయింటింగ్ చాలా చక్కగా మస్తు నీట్గా వేస్తున్నారు. డిజైన్ అయితేనే, కలర్ అయితేనే వాళ్ళకి చాలా అలవాటు అయినట్టుంది. కానీ చూస్తుంటే సింపుల్గా గంటకి ఒక పెద్ద బండి వేయించేస్తున్నారు. ఇది పైన టాప్ సీలింగ్ పైన కట్టడానికి మనకట లవ్ షేప్లో డిజైన్స్ వస్తాయి ఆటోకి, మన ఆటోకి. ఇది మనకి పైన కడతారు, కింద డిజైన్ పెయింటింగ్ అయిపోయింది. మొత్తం ఎల్లో కలర్ పెయింటింగ్ అయిపోయింది. మనకి కలర్లు ఇస్తున్నారు, డిజైన్ కలర్స్. ఇది పెయింటింగ్ అయినాక ఆ బాడీ ఇట్టుంది. కానీ సేమ్ అందాజుగా అయితే కలర్ అయితే సేమ్ వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఇస్తున్నారు కలరు. ఇది టాప్ సీలింగ్ చెప్పినగా లవ్ షేప్లో వస్తుందని, ఇది టాప్ సీలింగ్. ఈ సీలింగ్కి అయితే 4,000 తీసుకున్నారు. బాడీకి 33,000, సీలింగ్కి 4,000 తీసుకున్నారు. డబ్బులు పోయినా కానీ మంచిగా చేసారు. వెనకాల కర్టన్స్ అయితేంది, పైన లవ్ షేప్ సిగ్నల్ అయితేంది, సీట్కి కలర్ అయితేంది, ముందల జేబులు అయితేంది, డాష్ బోర్డుకి ప్రతి ఒక్కటి బాగుంది. ఇది అయిపోయాక టిక్కరింగ్ మనం 33,000 మాట్లాడినా కాబట్టి మొత్తం దాంట్లోనే వాళ్ళే చేస్తారు. మనకు నచ్చినట్టు మనం ఏదైనా ఇప్పించుకోవచ్చు. బండి కానీ కలర్ బాగా వచ్చింది, మంచిగా అనిపించింది నాకు. ఎవరైనా పోవచ్చు చిలకలూరిపేట, బండి మంచిగా కావాలంటే చిలకలూరిపేట పోవచ్చు. ఇది టిక్కరింగ్ వర్క్ దాంట్లోనే ఎలక్ట్రీషియన్ కూడా చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్కి 7,500 అవుతుంది. రివర్స్ గేర్, ఆరన్, లైట్లు, డెక్కు, ఎల్ఈడి లైట్లు, సైడ్ బల్బులు అన్నీ కలిపి 7,500 కూలితో శుద్ధగా. కానీ మంచిగా ఉంది బండి, చూడ్డానికి మంచిగా అనిపించింది. ముందర గరడద్దాలు అయితేంది, అవన్నీ పక్క ఖర్చులు వేరే. ఇట్టుంటుంది. ఇక మొత్తం టిక్కరింగ్ అయిపోయాక ఇది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆటో ఎంత మంచి కలర్ వచ్చింది. టిక్కరింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు అది డెక్కు ఫిట్ చేస్తున్నారు. డెక్కు ఎంత మంచిగా ఫిట్ చేస్తున్నారు. అది డెక్కు కూడా 2,700 పడ్డది. కాకపోతే ఆ 7,500 2,700 డెక్కు. కానీ మంచిగా వస్తుంది, సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. మాతో పాటు పక్కన కూడా ఇంకో బడా దోస్త్ వచ్చింది, దానికి కూడా వాళ్ళు టిక్కరింగ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. అది మా వెనకలో వచ్చిన బండి. అంతా అయిపోయినాక పోతున్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తం ఆటో బిల్ క్వాలిటీ.